కస్టడీలో హైకోర్టు వారు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్ లో సిఐడి వారి ఆధ్వర్యంలో ఉంది. అగ్రిగోల్డ్ చెందిన వ్యక్తులు వారసులకు సంబంధించిన భూమి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దాని పక్కన 88 లో వేరే వాళ్ళ భూములు ఉంది. రైట్, సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెల రోజులకే దాన్ని అమ్మేశారు. 2300 గజాల స్థలం అది. సవరణ చేయించుకున్న నెల రోజులకే. ఓకే. ఇక్కడ 88 సర్వే నెంబర్ లో ఉన్నది వాస్తవమైన హక్కుదారులే కాబట్టి ఆ మొదటి ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ కాదు. ఎప్పుడైతే సవరణ ప్రతిపాదన చేశారో, సవరణ చేయించుకున్నారో, ఆ సవరణకు ఎవరైతే అధికారులు సహకరించారో వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ చేయకూడదు. ఎందుకంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వస్తుంది. మీరు ఆ నెంబర్ సర్వే నెంబర్ కొట్టగానే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూపిస్తుంది. సర్వే రిజిస్ట్రేషన్ చేయకూడదు, రిజిస్ట్రేషన్ ఆపారు. ఎంఆర్ఓ కూడా అంగీకారం ఇవ్వకూడదు. ఎంఆర్ఓ అంగీకరించాలా, సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓ కూడా కొల్యూడ్ అయ్యారు. అవును, వాళ్ళిద్దరి మీద కూడా కేసు ఉంది కదా. ఆ స్థాయి అధికారి కొల్యూడ్ అవ్వాలంటే మంత్రి స్థాయి అధికారి యొక్క ప్రలోభం లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి పేరు మీద బదలాయింపులు జరుగుతాయా? ఇది జరిగిన తతంగం. రైట్, ప్రలోభమో లేకపోతే ఒత్తిడో వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ కూడా జైల్లో గడుపుతున్నారు కదా, ముద్దారుగా ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోపించబడుతున్నారు కదా. అయితే సిఐడి పోలీసు వారు మొదటగా కేసు కట్టారు. తర్వాత ఏసీబీ వాళ్ళు, ఎందుకంటే ఇందులో అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఇందులో అవినీతి కోణం ఉంది కాబట్టి అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వేరే కేసు పెట్టారు. ఇప్పుడు 2 కేసులు సైమల్టేనియస్ నడుస్తుంది. ఒకటి సిఐడి కేసులు, ఇక్కడ ఇంకొక కేసు కూడా రన్ అవ్వాలి ఇప్పుడు నాకు తెలిసి. అదేంటంటే హైకోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఈ ప్రాపర్టీని కొనుక్కోవడం వల్ల కోర్టు ధిక్కారణ కేసు కూడా రావాలి. ఓకే, ఈ అధికారుల మీద, ఈ కొనుక్కున్న వాళ్ళ మీద. ఓకే, అంటే వైసీపీ నేతలు ఏం చెప్తూ ఉన్నారంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం మీదకి దాడి చేయడానికి వెళ్ళి జగన్ కళ్ళలో ఆనందం చూడడం ద్వారా మంత్రి పదవి తెచ్చుకున్నారు అనే ఆరోపణ ఉంది కదా సార్ జోగి రమేష్ మీద. ఇప్పుడు ఆ కేసులో ముందు అరెస్ట్ చేయకుండా ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు జోగి రమేష్. వెళ్ళి ఏదో ముందస్తు అలా కాదండి, వాళ్ళు చెప్పేది ఎట్లంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ గడ్డి కోసం వెళ్ళారంటే. రైట్, అంటే ఆ కేసులో అరెస్ట్ చేయలేక కక్ష సాధించలేక ఆ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిన్న పట్టాభి వేరే ఛానల్లో చెప్పాడు, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. తన యొక్క సెక్యూరిటీ ఆఫీసర్ ఏ రకంగా కొట్టారు అనేది కూడా ఉంది. అక్కడ విజువల్స్ కనపడుతున్నాయి. కానీ హైకోర్టుకి వెళ్ళారు కదండి జోగి రమేష్, ఆల్రెడీ హైకోర్టులో అపీల్ చేసుకున్నట్టున్నారు. వీళ్ళు బెయిల్ కోసం వెళ్ళారు. ఆల్రెడీ కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ ఉందా జోగి రమేష్ కి కేసులో? ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు, అది వస్తారా చూడాలా. ఓకే, కాబట్టి కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జోగి రమేష్ కి కొద్దిసేపటి క్రితం పోలీసులు ఫోన్ చేసి ఒకసారి రండి ఆ కేసులో విచారణ చేయాల్సి ఉంది అంటే ఓకే వస్తాను అన్నారట. అప్పుడు మీరు ఉపయోగించిన వెహికల్, అప్పుడు మీరు ఉపయోగించిన ఫోను, అలాగే అప్పుడు మీరు ఉపయోగించిన సిమ్ కార్డు కూడా మీతో పాటు తీసుకురండి అని చెప్పారట. మరి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఉంది. ఒకవైపు జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని గురించి ఇంకా హైకోర్టు రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లో జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే హైకోర్టులో ముందస్తు పెండింగ్ లో ఉంది కాబట్టి తొందరపడి చేయరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే త్వరలో వెళ్ళట్లేదు కాబట్టి. అయితే పోలీసులు అతనికి ఆ కేసులో నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం, పలానా రోజు రమ్మన్న మాట వాస్తవం. అది వాళ్ళ లాయర్లు వీళ్ళు చూసుకుంటారు. అది అక్కడికి అది మనం వదిలేస్తే ఈ కేసులో కూడాను ఏఎస్పీ సౌమ్య లత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని తెలిస్తే అతని మీద కూడా చర్యలు ఉంటాయని. ఇది ఈ అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ ఆ భూముల కేసులోనా? భూముల కేసులో. ఎందుకంటే ఆ స్థాయి అధికారులు, రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారును, ఎంఆర్ఓ స్థాయి అధికారులు తలవగాలంటే, సర్వేయర్లు రిపోర్ట్లు ఇవ్వాలంటే ఒక మామూలు ఆర్డినరీ పర్సన్ వాడి వల్ల అవుతుందా? కానీ కొంచెం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే A1గా అంటే ల్యాండ్ రాజీవ్ పేరు మీద ఇదైంది కాబట్టి, లావాదేవీలు జరిగాయి కాబట్టి A1గా జోగి రాజీవ్ ఉన్నారు. సెకండ్ ఏమో జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వెంకటేశ్వరం అనుకుంటా ఆయన పేరు. కానీ A1 నుంచి A9 వరకు ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు? మీరు చెప్తున్నది సిఐడి కేసు, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంది ఏసీబీ కేసు.
ఆ ఏఎస్పీ మాట్లాడుతుంది ఏసీబీ కేసు. ఏసీబీ ఏసీబీ కేసులో 5గురిని మాత్రం ముద్దాలుగా చూపించారు ఇంతవరకు. సిఐడి పోలీసులు పెట్టిన దాంట్లో 9 మంది ఉన్నారు. ఓకే. సిఐడి పోలీసులకు వేరు చట్టం, వాళ్ళు ఐపీసీ చట్టాలు పాలయ్యారు. వీళ్ళు ఏసీబీ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ చట్టం, ఎందుకంటే సిఐడి పోలీసులు ఈ చట్టం కింద పెట్టలేరు కాబట్టి వీళ్ళు ఏసీబీ అధికారులు ఈ చట్టం కింద పెట్టారు. ఎందుకంటే అందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి రైట్, చట్టాలను ధిక్కరించి. చూద్దాం మరి జోగి రమేష్ ఇష్యూలో ఏమవుతుంది అనే దాని మీద. అంటే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త శృతి